రోడ్డు విస్తరణ అన్నారు. దుకాణాలు, ప్రహరీ గోడలు కూల్చారు. డివైడర్ కోసం గుంత తవ్వి వదిలేశారు. తీరా చూస్తే పనులు ముందుకు కదలట్లేదు. ఫలితంగా తీర ప్రాంతాల వారు ఒంగోలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్కు వచ్చేవారు ఎందుకు వచ్చారా బాబు అని తలబట్టుకుంటున్నారు. అంత అధ్వానంగా తయారైంది రోడ్డు. కొత్తపట్నం ప్రధాన రహదారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదొకటి. ఒంగోలును కొత్తపట్నం బీచ్తో పాటు తీర ప్రాంత గ్రామాలకు కలిపే కీలకమైన రోడ్డు ఇది. రోజూ వేలాది వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తాయి. విస్తరణ పనులు ఈ రోడ్డుకు శాపంగా మారాయి. గత వైసీపీ హయాంలో రహదారిని 3.5 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. 2.5 కిలోమీటర్లు బీటీ రోడ్డు, మిగిలిన భాగాన్ని సీసీ రోడ్డుగా వేయాలని నిర్ణయించారు. R&B ద్వారా 2.75 కోట్లు, డివైడర్ నిర్మాణానికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 39 లక్షలు కేటాయించారు. విస్తరణ కోసం దుకాణాలు, ప్రహారీలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. డివైడర్ కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేయడంతో రోడ్డు అధ్వానంగా తయారైంది. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి కాలువను తలపిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతంలో కొందరు చెత్త వేస్తున్నారు. మరికొందరు అక్కడే బైక్లు, కార్లు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉండే ప్రాంతం మరింత కుచించుకుపోయింది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వైండింగ్ లో ఇళ్లన్నీ కూడా తీసేయటం జరిగింది. రోడ్డు ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రోడ్డు వస్తే దాన్ని కటప్ చేసేసి అటు ఇటు సెంటర్ వరకు పోయటం జరిగింది. ఈ మధ్యలో ఖాళీ వదిలిపెట్టినందువల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ఈ రోడ్లు వేయటం జరిగింది. చేయాల్సినటువంటి గత ప్రభుత్వం చేయలేకపోయింది. గతంలోనే దీనికి నిధులు కూడా వచ్చాయి, టెండర్లు పిలిచాయన్నారు గత ప్రభుత్వంలో. మరి ఆ నిధులు ఏమైనా, ఆ టెండర్ వచ్చిన అతను ఏమైపోయాడో అర్థం కాలేని పరిస్థితి. క్రౌడ్ చాలా మంది వీకెండ్స్ లో చాలా మంది వచ్చి వెళ్తుంటారు. మధ్యలో ఇట్లా బ్రేక్ పెట్టారు కంప్లీట్ చేయకుండా. ఈ వీకెండ్స్ లో బాగా మధ్యలో ట్రాఫిక్ అయిపోతుందండి. వెహికల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అటుపక్క ఇటుపక్క కంజెస్టెడ్ గా ఉంటుంది. సో వెహికల్స్ బస్సులు అలా లాంగ్ వెహికల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ప్రజలు గురవుతున్నారు. పండుగలో భారీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. పోలీసులు కూడా పాపం వాళ్ళు క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్ కు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. మోటుమాల, గుండమాల, రాజుపాలెం, కేపల్లెపాలెం, పాదర్తి, వజ్జిరెడ్డిపాలెం తదితర గ్రామాల ప్రజలు రోజూ ఇదే దారిలో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు అత్యవసర సేవలకు కూడా ఇదే మార్గంలోనే వెళ్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రహదారిని అసంపూర్తిగా వదిలేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారైనా దీనిని త్వరగా నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ రోడ్లు సగం వేసి వదిలేయడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. రైట్ సైడ్ రోడ్ వేశారు, లెఫ్ట్ సైడ్ రోడ్ వేశారు, మధ్యలో ఒకసారి రోడ్ ఆపేశారు. డివైడర్ కడతామని చెప్పి డివైడర్ కట్టలేదు. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఉంది గత ఒక 3 years. సండే వస్తే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళిందంటే మిగతా రిమైనింగ్ వెహికల్స్ వెళ్ళలేవు, ఒక బైక్ కూడా వెళ్ళలేదు. సో కొంచెం రోడ్లు బాగా వేస్తే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, అంతా బాగుంటుంది. పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆదివారం అయితే బాగా బీచ్కి వస్తారు జనం, బాగా ఇబ్బందులు జరుగుతాయి, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇట్లా మేము కూడా అధికారులకు కూడా చెప్తూ జరుగుతుంది, రాజకీయ నాయకులకు కూడా చెబుతూ జరుగుతుంది, పట్టించుకోవటం లేదు. కొత్తపట్నం పల్లెపాలెం నుంచి 2 కిలోమీటర్లు బాగా ఇబ్బంది జరుగుతుంది. ఈ బస్ స్టాండ్ కూడా పంచాయతీ అధికారులకు కూడా చెబుతున్నాము, కాస్త పరిశుభ్రం చేస్తానండి కూర్చుంటున్నారంటే దాని చుట్టూరు కూడా కొట్లు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మేము అదిగో చేస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం అంటున్నారు. బాగా ట్రాఫిక్ మాత్రం బాగా ఇబ్బంది జరుగుతుంది.